శ్రీ సత్యదేవాయ నమః. ఈరోజు 29/9/2024 ఆదివారం, ద్వాదశి పర్వదినం, మఘా నక్షత్రం. మనకి ఆదివారం అనగానే సూర్యనారాయణుడు గుర్తొస్తూ ఉంటాడు. మనకి శాస్త్రంలో ద్వాదశాదిత్యులుగా పిలువబడుతూ ఉంటారు వీరు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగపోష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కర అనే పేర్లతో పిలువబడుతూ ఉంటారు. అటువంటి ద్వాదశి తిథి ఆదివారము. అందున మఘా నక్షత్రము అంటే సాక్షాత్తు హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపుడగు శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము. మహాలయ తిథి. ఈరోజు చాలా పరమ పావనమైనటువంటి రోజు. న ధర్మశాస్త్రం పఠతీతి కారణం న చాపి వేదాధ్యయనం దురాత్మనః స్వభావయేవాత్ర తథాతిరిచ్యతే యథా ప్రకృత్యా మధురం గవాంపయః. శాస్త్రము ఎంత చక్కటి మాట చెప్తుందంటే, న ధర్మశాస్త్రం పఠతీతి కారణం. మూర్ఖుడు, దుర్జనుడైనటువంటి రావణాసురుడు 4 వేదాలు అధ్యయనం చేశాడు. అలాగే వేదానికి ఘనని అన్వేషించాడు, సామవేదానికి స్వరాలను అందించాడు. అయినప్పటికీ కూడా పరస్త్రీ వ్యామోహంతో పతనాన్ని పొందాడు. దేనికంటే తాను నమ్మినటువంటి ధర్మాన్ని విస్మరించాడు. నా ధర్మశాస్త్రం. ఇంత శాస్త్రాధ్యయనం చేసినప్పటికీ కూడా వాటన్నిటికంటే స్వభావము అతి బలీయంగా ఉంటుంది. వేదాధ్యయనం చేశాను, శాస్త్రాధ్యయనం చేశాను కదా అంటే సరిపోదు. దాన్ని ఏదైతే వేదం చెప్పిందో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ ఇత్యాది వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూ ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి. అది మనల్ని రక్షిస్తుంది. అలా కాకుండా నేర్చుకున్న విద్యని నేర్చుకున్నట్టుగా ఉంచి ఈ స్వభావం ఏదైతే బలీయంగా ఉందో, కామవాంఛలకు లోనైనటువంటి రావణాసురుడు ఎలా అయితే పతనమైపోయాడో అలా పతనమవుతాం. నచాపి వేదాధ్యయనం దురాత్మనః స్వభావ ఏవాత్ర తథాతిరిచ్యతే యథా ప్రకృత్యా మధురం గవాంపయః. దీనికి చక్కటి ఉదాహరణ ఏమనగా, ఆవు ఎక్కడ ఉన్నా ఏమి తిన్నా తీయని పాలనే ఇస్తుంది. ఈ గో క్షీరం ఏదైతే ఉందో అది అమృతతుల్యం. చంటి పిల్లలకు సహితం కూడా ఆవు పాలని ఇచ్చుట చేత రోగ నిరోధక శక్తి అది ఆవు ఎచటన ఉన్న ఏ గ్రాసం భక్షించినప్పటికీ కూడా తీయని పాలనే ఇచ్చును. ఆ పాలు చంటి పిల్లల సహితం త్రాగును. అందుచేత ఎప్పుడైతే మనం నమ్మినటువంటి స్వధర్మాన్ని విడవకుండా పరధర్మాన్ని అన్వేషించకుండా ఉంటామో మనం కూడా కీర్తింపబడతాము రాముల వలె. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అనారణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాన్ నిహితోస్య జంతోః తమక్రతం పశ్యతి వేదశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానమీశం. సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిషః సమిధః సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయేషు చరంతి ప్రాణా గుహాశయాన్ నిహితాః సప్త సప్త. అతః సముద్రా గిరయశ్చ సర్వేస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః. అతః సముద్రా ఓషధయో రసాశ్చ येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा. ब्रह्मा देवानां पदवेः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां
श्येन गृध्रा नागस्वधतिर्वना नागो सोमः पवित्रमत्येतिरेभन्न अजामे काल्लोहितशुक्लकृष्णां भक्ष्मीं प्रजां जनयन्ति गोस्वरूपाम् अजोक्येको नुषमानो नुषे तेजः त्येनां भुक्तभोगामजोऽन्यः हकोशश्रुतिषद्वसुरन्तरिक्षसद्धोता वेदिषदतिथिर्दुरो न सत् ऋषत्वरसद्रुतसद्व्योमसदब्जा गोजा अर्धजा अद्रिजा अर्धं बृहत् घृतं मिमिक्षिरे घृतमस्य योनिर्घृते श्रितो घृतमवस्य धामा अनुष्मधमावहमादय स्वस्वाहा घृतं वृषभवक्षि हव्यम् समुद्रादोर्मिर्मधुमागो उदारदुपागो सुनासममृतत्वमानट घृतस्य नामगोप्यै यदस्ति जिह्वा देवानाममृतस्य नाभिः वयन्नाम प्रब्रवाम घृतेनास्मिन् यज्ञे धारयामानमोभिः उपब्रह्मा शृणवच्छस्य मानं चतुश्रृङ्गो वमेद्गौर एतत् चत्वारि शृङ्गात्रयो अस्य पादाद्वे शीर्षे सप्तहस्तासो अस्या त्रिधावद्धो वृषभोरवीति महादेवो मत्यागो आविवेश त्रिधाहितं पणिभिर्गुह्यमानं गविदेवासो घृतमन्वविन्दन् इन्द्र एकगो सूर्य एकं जजानवेनादेजग्स्वधया निष्ठदक्षुः यो देवानां प्रथमं पुरस्ताद्विश्वाधियो रुद्रो महर्षिः हिरण्यगर्भं पश्यत जायमानकोसलो देवः शुभया स्मृत्या संयुनक्तो यस्मात् परन्नापरमस्ति किञ्चित् यस्मान्नानीयो न ज्यायोऽस्ति कश्चित् वृक्षैवस्तब्धो दिवि तिष्ठत्येकस्तेनेदं पूर्णं पुरुषेण सर्वम् न कर्मणा न प्रजया धनेन त्यागेनैके अमृतत्वमानशुः परेण नागन्निहितं गुहायां विभ्राजते तद्यतयो विशन्ति वेदान्तविज्ञानसुनिश्चितार्थाः सन्न्यासयोगाद्यतयः शुद्धसत्त्वाः ते ब्रह्मलोके तु परान्तकाले परामृतात् परिमुच्यन्ते सर्वे दह्रं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्यसङ्गस्थं तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यजन्तस्तदुपासितव्यम् यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान् नित्यं विश्वन्नारायणगो हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायणपरो ज्योतिरात्मा नारायणः परः नारायणपरं ब्रह्म तत्त्वन्नारायणः परः नारायणपरो ध्याता ध्यानं नारायणः परः यच्च किञ्चित् जगत्सर्वं दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविकोशमुद्रेन्दं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशगो हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यापि तस्यान्तेनाभ्यामुपरि तिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्यायतनं महत् चन्द्रतकोशिलाभिस्तुलम्बत्याकोशसन्निभम्
तस्यान्ते सुशिरगो सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाच्यर्विश्वतो मुखः सोऽग्रभुग्विभजन् तिष्ठन्नाहारमजरः कविः तिर्यगोध्वमधश्चाये रश्मयस्तस्य सन्तता सन्तापयति स्मन्देहमापादतलमस्तकः तस्य मध्ये वह्निशिखा अनीयोर्भाव्यवस्थितः नीलतो यदमध्यस्थाद्विद्युल्लेखे बभास्वरा नीवादशोकवत्तन्वे पीताभास्वत्यनोपमा तस्या शिखाया मध्ये परमात्मा व्यवस्थितः स ब्रह्म स शिवः स हरिः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् आदित्यो वा एष एतन्मण्डलं तपति तत्र अर्चस्तदृचा मण्डलकोश अर्चाल्लोकोऽथय एष एतस्मिन् मण्डलेऽर्चिर्दीप्यते तानि सामानि स साम्नाल्लोकोऽथय एष एतस्मिन् मण्डलेऽर्चिषि पुरुषस्तानि चोकोश स यजुषा मण्डलकोश यजुषाल्लोकः सैषा त्रय्येव विद्या तपति एषोऽन्तरादित्ये हिरण्मयः पुरुषः आदित्यो वै तेजोदोबलयश्चक्षुश्रोत्रमात्मा मनोमन्युर्मनुर्मृत्युः सत्यो मित्रो वायुराकाशः प्राणो लोकपालः कः किङ्कं तत्सत्यमन्नममृतो देवो विश्वः कतमस्वयंभो ब्रह्मैतदमृत एष पुरुष एष भूतानामधिपतिर्ब्रह्मणः सायुज्यगो माप्नोत्येतासामेव देवतानागो सायुज्यगो सार्ष्टितागो समानलोकतामाप्नोति य एवं वेदेत्योपनिषत् निधनपतये नमः निधनपदान्तिकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिङ्गाय नमः हिरण्याय नमः हिरण्यलिङ्गाय नमः सुवर्णाय नमः सुवर्णलिङ्गाय नमः दिव्याय नमः दिव्यलिङ्गाय नमः भवाय नमः भवलिङ्गाय नमः शर्वाय नमः शर्वलिङ्गाय नमः शिवाय नमः शिवलिङ्गाय नमः ज्वलाय नमः ज्वललिङ्गाय नमः आत्माय नमः आत्मलिङ्गाय नमः परमाय नमः परमलिङ्गाय नमः एतत् सोमस्य सूर्यस्य सर्वलिङ्गस्थापयति पाणिमन्त्रं पवित्रम् सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः